దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరి యేసయ్య సన్నిధి ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు సంఘ కాపరి అబ్రహాం గారా అబ్రహాం గారికి అలాగే పాస్టమ్మకు కూడి వచ్చిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వందనాలు. నేను 2 మాటల్లో మరి దేవుడు నన్ను ఎలా నడిపించాడో అది 2 మాటల్లో చెబుతాను. మాది ప్రకాశం జిల్లా. పిల్లలు రాసుకునే పలకల పని చేసేవాళ్ళం. మరి అక్కడ అప్పులు అయిపోయి మిలిటరీ పోదామనే ఉద్దేశంతో 78వ సంవత్సరం గుంటూరు వచ్చాను. గుంటూరులో మరి మిలిటరీకి సరిపడలేదు. తర్వాత గూడు షెడ్లో పనిచేశాను, ముఠా పనిలో చేశాను. తర్వాత రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్మాను ఒక 4-5 సంవత్సరాలు. అయితే మా ఊర్లో ఉన్నప్పుడు చేసిన దుష్కార్యాలను గుంటూరులో చేయకూడదని ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్తేనే ఇవన్నీ మానేయగలను అని మరి మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. మరి దేవుడు దైవజనుల ద్వారా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనే మాట ద్వారా పట్టబడి మరి పశ్చాత్తాపడి నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దైవజనుల ద్వారా రెవరెండ్ ఏ. ఆల్ఫ్రెడే గారు, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కన్నవారితోట, మరి ఆయన ద్వారా బాప్తీసం తీసుకున్నాను. నేను బాప్తీసం తీసుకున్నప్పటి నుండి నా హృదయము నేనెంత సంతోషంగా ఉన్నానో నాలాగే నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించి సంతోషంగా ఉండాలని నాకు ఒక కోరిక. అప్పటి నుంచి రైల్వే క్వార్టర్స్లో చిన్న చిన్న పాకాలు వేసుకొని ఉన్న రోజులయ్యి అక్కడ చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదు. సరే, వారికి ఎలా దేవుని వాక్యాన్ని అందించాలా? నేను, నా భార్య, అప్పుడు చిన్నపిల్లలు, ఈయన 2వ కుమారుడు, పెద్ద కుమారుడు, ఈయన చిన్నపిల్లలు. అప్పుడు వీళ్ళను మరి మేము ఎత్తుకొని 3 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర నెహ్రూ నగర్లో ఉండేవాళ్ళం అద్దెకు. అక్కడ నుండి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాడిని. మరి అక్కడ దేవుని చేత వాక్యం ద్వారా పట్టబడి మరి బాప్తీసం తీసుకొని మరి ఆ కోర్సులో దేవుని వాక్యాన్ని మరి కొంతమంది దైవ సేవకులను పిలిచి వారి చేత వాక్యం చెప్పించేవాడిని. ప్రతి సాయంత్రం చిన్నపిల్లలను పిలిచి వాళ్ళకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి వాళ్ళకు దేవుని వాక్యము, కంటత వాక్యములు నేర్పించేవాడిని. ఆ విధంగా దేవుడు అక్కడ ఒక 2 ఏళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత మునిపల్లి అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్కి వెళ్ళారు. జాన్ వెస్లీ గారని, ఆనందపేట. ఆయన ద్వారా అక్కడ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ అభిషక్తులైన దైవజనులు వాక్యం చెబుతూ, అప్పుడు నేను రైల్వే స్టేషన్లో సమోసాలు అమ్మటం మానేసి కూరగాయలు బండి వేసాను. ఎందుకంటే మధ్యాహ్నం వరకు అది అమ్మొచ్చు, అక్కడ నుండి దేవుని పనికి దైవ సేవకులతో వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కూరగాయలు బండి వేసాను కొంతకాలం. అయితే దేవుడు ఆ రోజు అక్కడ వాక్యము చేత విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా అనే వాక్యము ద్వారా మరి 2 రోజులు మీటింగు, 2 దైవ సేవకులు నాతోనే దేవుడు వారి ద్వారా మాట్లాడినట్లు మరి నేను సేవకు రావడం జరిగింది. ఆ వాక్యం ద్వారా దేవుని సేవకు సంపూర్ణంగా వచ్చాను.
సేవ అంటే మా దైవజనులు నన్ను అభిషేకించేటప్పుడు, సేవకుడిగా అభిషేకించేటప్పుడు ఏమన్నాడంటే, సేవ అంటే సావు అన్నాడు. ఇదేదో సుఖపడటానికి, మరి ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటానికి కాదు సేవ. సేవ సావుతో సమానం. కనుక సావుకు కూడా భయపడకుండా సువార్తను అందిస్తే తగిన సమయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు అని దైవజనులు బలమైన మంచి వాక్యాల చేత ధైర్యపరిచారు. అక్కడ నుండి మరి పూర్తి సేవకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అంటే ఒక పూట తింటే 2 పూటలు పస్తుండే దినాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈయన కరుణాచారి అప్పుడు చాలా చిన్నపిల్లాడు. అన్నం లేక అంటే మంచినీళ్ళు మాత్రమే తాగి ఉండటం వల్ల శరీరంలో బలహీనత లేకుండా మంచంలో అలా ఏలబడిపోయినట్టు పడుకున్నాడు. నాకు చాలా బాధేసింది. పిల్లలు మరి ఇంత మరి బలహీనులు అవుతున్నారు అని దేవుని సన్నిధిలో కొంచెం కన్యలతో ప్రార్థన చేశాం. తర్వాత దేవుడు మరి అనుకోకుండా 2 భార్యాభర్తలను పంపించి వాళ్ళ దశం భాగం నాకు ఇవ్వటానికి దేవుడు వారిని ప్రేరేపించి నా దగ్గరికి పంపించారు. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఎవరిని అడగనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు. నేను ఆయన పని చేస్తున్నాను కనుక ఆయనే నాకు ఇవ్వాలి. నేను ఎవరిని అడగకూడదు అనుకున్నాను సేవకు వచ్చిన కొత్తలో. అది మీటింగ్ అయినా, చర్చి కట్టడమైనా, లేకపోతే ఇంకా మా కుటుంబ అవస్థలకైనా ఏ మనుషుల్ని అడగకూడదని ఒక తీర్మానం. ఒకవేళ నిజంగా ఆయన నన్ను పిలిస్తే ఏం చేయాలి? జీతం ఆయన ఇవ్వాలి. అంతేగాని నేను మనుషులను అడిగితే మీకేం పని అండి, హాయిగా వ్యాపారం చేసుకుంటూ బాగా లక్షణంగా బ్రతికే వాళ్ళు. నేను సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులో అట్లా కొన్ని బ్యాంకులలో కట్టేవాడిని డబ్బులు. నేను సేవకు వచ్చిన కొత్తలో దేవుణ్ణి అడిగాను, ప్రభువా మరి డబ్బు ఏం చేయాలా అంటే ఆయన కళ ద్వారా మాట్లాడాడు. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకుంటురి అనే మాట ఉంటుంది 10వ వచనం వరకు. 11వ వచనంలో దైవజనుడా నీవు వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును కాపాడుకొనుటకు ప్రయాసపడమన్నాడు. ఓహో, ఇది మన ఆస్తి అనుకున్నాను. దేవుడు ఇది సంపాదించు అన్నాడు. కాబట్టి అప్పటి నుంచి దేవుని మీద ఆధారపడి మరి అనేక సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులను మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. అది రైల్వే స్థలంలో పాక, ఇల్లు పాకే, మందిరం కూడా పాకే. మరి అక్కడ మరి కొంతమంది ఎవరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదు. మరి కొంతమంది దేవుని కృపను బట్టి వారు రక్షించబడ్డారు. తర్వాత అక్కడ పాల వ్యాపారం చేయటానికి ఒక తల్లిగారు మరి రైల్పేటలో రెడ్లు వాళ్ళు లింగంకొండపాలెం నుండి వచ్చారు. ఆమె వచ్చి దేవుని వాక్యమిని మరి ఆమెతో పాటు ఆమె కుమార్తె వచ్చింది, సీతా మహాలక్ష్మి అమ్మాయి పేరు. ఈరోజు ఆమె పేరు రిప్కా. ఏం పేరు? ఎవరు? సీతా మహాలక్ష్మి ఏమైంది? రిప్కాగా మార్చబడి ఈరోజు గుంటూరులో ఒక మంచి సంఘానికి నాయకురాలై, ఆదరణకర్త మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు అయింది. ఆమె తల్లి చేసిన ప్రార్థన ఫలితంగా వాళ్ళ అన్న, వదిన, బావలు, అక్కలు మరి వాళ్ళ రక్త సంబంధులు ఒక 25 మందికి బాప్తీసం ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి సేవ చేస్తున్నారు. కనుక ప్రభువు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు, లోకంలో నుండి ఎందుకు పిలుచుకున్నాడంటే
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. చెడిపోయి పాడైపోతున్నటువంటి ఆత్మలను రక్షించే భారము, బాధ్యత మన మీద ఉంది. ఒక ఉప్పులాగా ఉండాలి మనం. రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. కనుక మనలో చీకటి కనపడకూడదు. మరి యేసుక్రీస్తే ఆ వెలుగు. ఆయనను మనం కలిగి ఉంటే ఆయన ప్రతిబింబం, అంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక మనలో నుండి చూస్తారు. మరి నాకు ఇప్పుడు 72 వెళ్ళి 73 వచ్చినాయి. మరి ఎవరైనా కూడా, పాస్టర్ గారు నువ్వు ఎప్పుడు చింత దిగులు అనే ఆ ఫేస్ కనపడదు, అసలు ఏంటి ఆ మర్మం అంటాడు. యేసుక్రీస్తే ఆ మర్మం ఏంటి చెప్పండి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటామో, తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, లేకపోతే పరిస్థితులు బాగలేకపోయినా, మన మీదికి శత్రువులు కొంతమంది లెగుస్తారు. సంఘంలో నుండే నా మీదికి శత్రువులు లెగిశారు. మరి కొట్టడానికి కూడా ప్రయత్నించారు. అలాగూ బయటికి వెళ్ళిపోయారు కొంతమంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు కనుక ఈరోజు మరి గుంటూరులోనే కాకుండా ప్రకాశం జిల్లాలో మా సొంత పొలము అక్కడ ఉంటే ఆ పొలంలో చర్చి కట్టాము, ఒక 30 లక్షలు పెట్టి. అక్కడ మరి మా మూడో అబ్బాయి పాస్టర్గా పనిచేస్తున్నాడు. నాకు 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి. 2 అబ్బాయిలు, అమ్మాయి వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక్కడ 3 ఉంటారు. ఈయన పాస్టర్, కరుణ ఇక్కడ పాస్టర్. నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉంటా, కొన్నాళ్ళు అక్కడికి వెళ్తుంటాను. ఇది మరి దేవుడు నా పట్ల చేసిన కార్యాలు. ఆయన లేకుండా అయితే, నీవే లేకపోతే నేనేమైపోదును పాట ఈ మధ్య బాగా వినపడుతుంది మనకు. నీవే లేకపోతే నేనేమైపోదును అంటే, అక్కడ తాగుడు, మరి ఆ దుర్వ్యసనాలకు బానిసలైపోయి నాతోటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆయుష్కాలం నిండకుండానే అనారోగ్య పరిస్థితులను బట్టి తాగి చనిపోయారు నాతోటి సహోదరులు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనను ప్రేమించి లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు కనుక మనము ప్రత్యేకమైన జనంగానే మరి మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్లకు మన ప్రభు యొక్క ప్రేమను మనం పంచిపెట్టాలి. మనం ఎక్కడన్నా ఉండని, అది చిన్న గ్రామం కావచ్చు, లేకపోతే పెద్ద పట్టణం కావచ్చు, అది ఏ స్థలములోనైనా మన ద్వారా ఇంకొకరు దేవుని వద్దకు రావాలి, సంఘం విస్తరించాలి, వర్ధిల్లాలి. మరి అంతేకాదు, దైవ సేవకులు మరి రోజు ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాం. మేము తెల్లపుల్లకు కనపడతాం. కొంతమంది అనుకుంటారు ఆయనకి ఏమమ్మా, వాళ్ళకేమి బాగా కొత్తవి ఉద్దరగా తింటారు, అందుకే ఎప్పుడు చూసినా మంచి బట్టలు మరి బాగా ఉంటారు అనుకుంటారు. కానీ చాలా రోజులు అన్నము లేని రోజులు గడుపుతాం, అది మీకు తెలియదు. మీరు ఒకవేళ ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే ఉదయం 11 గంటల నుంచి 2 గంటల దాకా, 2:30, 3:30 దాకా ఉంటారు ఉపవాసం, తర్వాత తింటారు. ఉపవాసం కాదు అది. ఉపవాసం ఉండలేము, ఒకరోజు ఉండలేము. చాలామందికి భోజనం లేక 2-3 రోజులు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా. ఉపవాసం అంటే పూర్తిగా ఉండాలి. నేను మందిరం లేదు, స్థలం ఒక తల్లిగారు ఇచ్చింది, మేము ఇప్పుడు వేసిన మందిరం. అక్కడ వేరే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అన్యుల మధ్య, అది
మధ్య మేము సేవ చేయాల్సి వచ్చింది. రైల్వే క్వార్టర్స్లో నుండి అక్కడికి పోయి మరి ఆ సమయాల్లో మేము చేసింది ఏంటంటే 3 రోజులు నేను పూర్తిగా ఉపవాసం ఉంటా. సంఘంలో చెప్పాను రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు. మీరెవరైనా నాతో పాటు 3 రోజులు ఉండగలిగితే ఉండండి, లేకపోతే 2 రోజులు ఉండగలిగితే ఉండండి, లేకపోతే ఒక రోజు ఉండండి అని చెప్పి విశ్వాసులను కోరారు. నాతో పాటు ఒక తల్లిగారు ఉంది, అదే రెప్కమ్మ వాళ్ళ అమ్మగారు. తర్వాత ఒకళ్ళిద్దరు ఉన్నారు. దేవుడు 21 రోజుకి అక్కడ మందిరం కట్టడానికి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన వలన జరిగే కార్యాలు, అందుకు చెబుతున్నాను ఈ సాక్షి. 21 రోజులకి నేను రెడెంప్షన్ బైబిల్ కాలేజీలో చదివాను. విల్సన్ గారని ఆయన దానికి ప్రిన్సిపల్. దానికి ఆ డబ్బులు పంపించే ఆయన హార్లీ గారని దొరగారు. నేను చదివిన 2 ఏళ్ళు రాలా. అప్పుడు వచ్చాడు. వచ్చి పాత విద్యార్థులను పిలవండి అంటే నన్ను పిలిచారు, పోయా. ఆయన మీరు ఎక్కడ సేవ చేస్తున్నారంటే ఇట్లా ఆంజనేయ కాలనీ అండి, రైల్వే క్వార్టర్స్లో ఇట్లా 2 స్థలాల్లో జరుపుతున్నాను అంటే, ఆంజనేయ కాలనీలో ఒక తల్లిగారు స్థలం ఇచ్చింది, ఫౌండేషన్ వేసాను. ఏదో బాధ ఎట్లా కట్ట ఫౌండేషన్ వేసిన తర్వాత 3 ఏళ్ళు ఇక గోడలు పెట్టలే. ఇట్లా సంగతి అని చెప్పి ఆయన ఎమ్మటే పోయి చూద్దాం పదా అని కారు వేసుకొని వచ్చారు. వాళ్ళు పైన రేకులు మాత్రం వేస్తాము, స్లాబ్ వేయటానికి మీరు పిల్లర్స్ లేపినట్టున్నారు అని అంటే, సరే మీ ఇష్టం అన్నాను. 21 రోజుల్లో మేము చేసిన ప్రార్థన, 3 రోజుల ప్రార్థన ఏం చేశారంటే 21 రోజులకి మందిరం వేయటం జరిగింది అన్నమాట. 95లో అక్కడ మందిర ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు దేవుడు మహా కృపను బట్టి అక్కడ రైల్వే స్థలంలో మరి ఉండకూడదు కాబట్టి వాళ్ళు తీసేయాలన్నారు. అప్పటికి దేవుడు అక్కడ మందిరం, మేము ఉండటానికి సైడ్లో ఇట్లా రేకులు వేసుకొని వెళ్ళిపోయాము. ఈరోజు కింద మా 5 పిల్లలకు 5 పోర్షన్లు, మధ్యలో మందిరం, పైన 2 గదులు వేసుకొని నేను ఉంటున్నాను. ప్రస్తుతం దేవుడు ఆ విధంగా ఇక్కడ కార్యం చేశాడు. మరి ఇక్కడే కాకుండా ప్రకాశం జిల్లాలో అప్పుడప్పుడు వెళ్ళి సువార్త అందించేవాళ్ళం సౌజన్యుల మధ్య. దేవుడు అక్కడ కూడా మంచి సేవను ఇచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. ఇది నా సాక్ష్యం. అమ్మా కొద్ది నిమిషాలు వాక్యం కూడా ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం.